సమస్తము సాధ్యమే యేసుని నామములో, సమస్తము సాధ్యమే మన యేసుని నామములో, మన యేసుని నామములో, మన తండ్రి నామములో. అదైనా ఆయన నామంలో సమస్తము సాధ్యమే. నాకు పాట ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకో దేవుడు గుర్తు చేసాడు పాడే. అయితే ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం, ఇది నా వాక్యం కాదు, వాక్యంలోకి వెళ్దాం. చిన్న కరెక్షన్ అనమాట. యేసుని మనం ఎందుకు, యేసు నామాన్ని ఎందుకు మనం స్మరిస్తాం? లేకపోతే బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే దేవుళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురా లేకపోతే ఒకరా? కొంతమంది ఏమో యేసయ్య నామం అంటారు, కొంతమంది యెహోవాయే దేవుడు అంటారు. వీళ్ళు ముగ్గురు ఒకటా లేకపోతే ముగ్గురు వేరువేరా లేకపోతే ముగ్గురు వారాలు వ్యక్తిత్వాలా అని మనం క్లారిటీగా తెలుసుకోవాలి. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవమ్మా. 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏం చేయాలంట అంటే ఎవరు చెప్తున్నాడంటే, ఇది ఆయన్ని వెంబడించిన 3.5 సంవత్సరం ఆయన్ని వెంబడించిన శిష్యులు చెప్తున్నాడు. మీరు కూడా 4 సంవత్సరాల నుంచి వస్తున్నారుగా, వస్తుందా లేదా? వస్తుంది కదా మీకే. కాబట్టి మీరు సమస్త జనుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట అంటే అధికారం మీకు లేదు, కానీ ఇది వినండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము యొక్కయు కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? తండ్రి ఒకడు, కుమారుడు ఒకడు, పరిశుద్ధాత్మ ఎవరని చెప్పాడా? ఏమని చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు. ఒక ర్యాకులో ఎన్ని సత్తాలు ఉన్నాయి, ఎన్ని నాయి అన్నానికి ఏమంటారు చెప్పండి మీరు? ఇవన్నీ నా ఒక్కయి, లేదా పలానా వాళ్ళు అంటే పలానా వాళ్ళు ఎన్ని ఉన్నాయి అక్కడ, అవునా కదా? అంటే ఇక్కడ యొక్కయు ఉందంటే అక్కడ వ్యక్తిని చెప్పట్లా, వ్యక్తిత్వాన్ని చెప్తుంది. ఇంకా ఇంకొక మాట దేవుడు మొన్న నాకు గుర్తు చేసింది ఏంటంటే, అది బిరుదు. ఆమేన్. తండ్రి అనేది బిరుదు, కుమారుడు అనేది బిరుదు, పరిశుద్ధాత్ముడు అనేది బిరుదు. ఇంకొక మాట మీరు దాట్లాంటి చెప్పాలంటే, సీఎం అంటే ఎవరు? సీఎం అంటే అవునా? అదేనా ఆయన అదేనా? కాదు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. కానీ సీఎం అంటే సీఎం మారచ్చు, ఏదైనా మారచ్చు, కానీ బిల్లు మారుతా మారదు. ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంది కదా, బైబిల్ మొత్తం మీరు చదవండి, ఆదికాండం నుంచి ప్రకటన మీరు చదవండి. యెహోవా దేవుడిలాగా యేసయ్య వస్తుడు, పరిశుద్ధాత్మలాగా యేసయ్య వస్తుడు. కాబట్టి ముగ్గురు ఒకరే, ముగ్గురు వేరు స్వభావాలు కలిగిన వాళ్ళు. అయితే దాని తర్వాత ఒక తొండ చూడండి, యొక్క పరిశుద్ధాత్మ నామని యొక్కయు, తర్వాత ఒక మాట ఉంది, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఏమన్నది అక్కడ? నామములోనికి. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు చెప్పినప్పుడు నామాలలోనికి అని చెప్పాలిగా, అవునా కదా? ఇప్పుడు అన్న కరుణ, కృపాసాగర్ అన్న, కరుణాకర్ అన్న, ఇది ముగ్గురు ఒకటే నామం అంటే బాగుంటుందా? వాళ్ళ ముగ్గురు వేరే నామాలు ఉండే, వాళ్ళ ముగ్గురు వేరే వాళ్ళు. కానీ ఇక్కడ ఒక్క నామం, నాట్ డిఫరెంట్ నేమ్స్. ఇంగ్లీష్ లో చెప్పుకుంటాం, ఒకటే నామం. ఆ నామం ఏంటంటే యేసయ్య నామం. యేసయ్య నామం ఎందుకంటే, ఇది కూడా క్లారిటీ చెప్తున్నా, యేసయ్య నామం ఎందుకంటే నరరూపుదారిగా వచ్చి ప్రకటనలో ఉంటుంది, 7 ముద్రలు ఇప్పుటకు అర్హుడు నీవు. కాబట్టి వారి కిరీటాలన్నీ పడేసి అర్హుడు నీవు, అర్హుడు. కాబట్టి ఆ నామం ఏ నామం అంటే యేసయ్య నామం. ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలా.
కాబట్టి మీరు కన్విన్స్ అవ్వద్దు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు, వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి, వాళ్ళ వాళ్ళ క్రియలు వాళ్ళకున్నాయి. మళ్ళీ ముగ్గురు వ్యక్తులు కాదు, అరవై ముగ్గురు వ్యక్తులు కాదు, ముగ్గురు పనులు. మీకు ఎట్లా చెప్పాలంటే హోటల్ అనే ఒకటేగా, హోటల్లో పనులు చెప్పండి. అందులో వాళ్ళు ఉంటారు, ఉండే వాళ్ళు ఉంటారు, అందించే వాళ్ళు ఉంటారు, పిల్లి కొట్టే వాళ్ళు. ఇలానే దేవుడు అనే హోటల్లో వీళ్ళు ముగ్గురు పనిచేస్తుంటారు, కానీ వాళ్ళు బయట వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కానీ. అంటే ఎందుకంటే చాలా సంఘాల్లో యెహోవా దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, యేసయ్య దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, అసలు పాత నిబంధన పనిచేయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అవన్నీ మనం బైబిల్ తీసుకోవాలి, బైబిల్లో ఉన్న మాటలు చెప్పుకోవాలి. ఆమె అది గుర్తుపెట్టుకోండి. ఎందుకో దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, అందుకే గుర్తు చేశా. అయితే ఈ సమయంలో మనము తన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసిన విధంగా ధ్యానం చేస్తున్నాం. కీర్తన గ్రంథాలు 1వ అధ్యాయం నుంచి ఎన్ని అధ్యాయం ధ్యానం చేశాము? 6 అయిపోయినాయి, 7 ధ్యానం చేయబోతున్నాం. ఆమేన్. ఎంతమంది ఉన్నారు కదా? హల్లెలూయా, హల్లెలూయా. వచ్చానయ్యా, వచ్చానయ్యా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఉన్నలేడా? ఉండండి, కొంచెం ఉండండి. ఇంకా అయిపోవాలా, పాస్టర్ రావాలా, బల్లార్థన ఉందో కదా, ఉందా? ఎంతమంది సిద్ధపడ్డారు బల్లార్థనకి? బాప్తిజం తీసుకున్నారు ఎంతమంది? మరి అందరూ బాప్తిజం తీసుకున్నారు కదా. అయితే క్రైస్తవుడు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలా. ఇది కూడా నా హృదయంలో పెట్టారు దేవుడు. ఇక్కడికి వచ్చినాక ఇంకోటి ఉంది మళ్ళీ. ఇప్పుడు ఒక వర్తమానం అయిపోయింది, ఇప్పుడు 2వ వర్తమానం. ఇదిగా నారాయణ ఇంకొకటి కూడా ఉంది మళ్ళీ నీకు కీర్తన చెప్తా. ఇంకొకటి ఇప్పుడు ఒకటి ఏంటంటే క్రైస్తవులకి కొన్ని లక్షణాలు ప్రాముఖ్యంగా ఉండాలా. ఏదో బాప్తిజం తీసుకున్నాము, యేసయ్యని నమ్మాము, చర్చిలో ప్రతి వారం బల్లాలు చేస్తున్నాము, ప్రతి నెల మొదటి వారం అన్నట్టు ఉండకూడదు. క్రైస్తవుడికి కొన్ని లక్షణాలు ఉండాలా. చెప్పండి, ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు క్రీస్తు నామంలో ఒప్పుకొని విశ్వసించి వాళ్ళకి. మీరు ఒప్పుకున్నారుగా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారా? ఆయన నామంలో మీకు విడుదల ఉందిగా, స్వస్థత ఉందిగా, ఉండాలేదా? అన్నీ ఉంది. కాబట్టి మీరే, బయట వెళ్తే నాకు సంబంధం లేదు, బయట ఎట్టుంటే నాకు అనవసరం. మాట్లాడద్దు. బాగుంది. ఇదిగో లైవ్ వెళ్తుంది, మనం కానీ మీరు కానీ డిస్టర్బ్ చేశారనుకో అది బాగుండదు. ఓకే. అయితే ఈ సమయంలో క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు కొన్ని మనము తెలుసుకుందాం. చిన్న చిన్నయే, అదేంటి పెద్దవి కాదు. నేను బాప్తిజం ఇచ్చినప్పుడు నాకు ఆ సేవకుడు చెప్పిన లక్షణాలు. మొదటిది, క్రైస్తవుడిగా ఉండాలంటే నీవు బాప్తిజం తీసుకున్న నీవు, ఎవరు బాప్తిజం తీసుకున్న నీవు రోజులో కనీసం అంటే కనీసం 2 సార్లైనా ప్రార్థన చేయాలా. ఎన్నిసార్లు? 2 సార్లు ప్రార్థన చేయాలి కనీసం. అని ఎందుకు అంటున్నానంటే, అంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎటుపోయినా కానీ ఉదయం సాయంత్రం కూడా కంపల్సరీగా మీ ఇంటికి వస్తారుగా. కాబట్టి ఉదయము సాయంత్రము కంపల్సరీగా ప్రార్థన చేయాలా. చేస్తారా? ప్రార్థన చేయమంటే రాదండమో ఏంటది? నువ్వు క్రైస్తవుడిగా ఉండాలంటే కంపల్సరీగా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయని క్రైస్తవుని బొమ్మ చూడలేం. ప్రార్థన చేస్తేనే వాడు క్రైస్తవుడు. ఆమేన్. ప్రార్థన చేయించేవాడు క్రైస్తవుడు కాదు. అది మొదటిది. ఎన్నిసార్లు? కనీసం. ఇంకెన్నిసార్లు ఏం చేసుకో, ఎన్నిసార్లు ఏం చేసుకో. రెండోది, వాక్యం వినాలా. ఏం వినాలా? వాక్యం వినాలా. మీకు ఎన్నోసార్లు చెప్పిన, యూట్యూబ్లో అందరూ వాక్యాలు వినబాకండి, ఒక్కరిదే వినండి. ఎవరైనా ఒకరే వాక్యం వినండి.
అందరికీ విన్నారనుకో మీరు కన్విన్స్ అయిపోతారు, మీరు తప్పుగా పడతారు. ఒక్కరే వాక్యం వినండి. ఇంకొకటి, ఆ వాక్యం వినడం కంటే చదువు వచ్చిన బైబిల్ చదవచ్చు. చదువు రాని వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ బాగుంది కాబట్టి బైబిల్ యాప్ అని ఒకటి ఉంది. బైబిల్ యాప్ అని ఒకటి ఉంది. కనీసం అరగంట, బాగా వినండి, కనీసం అంటున్నానంటే అరగంట అంటున్నానంటే ఎక్కువ కూడా చేయవచ్చని. నిజ క్రైస్తవుని జీవితంలో అరగంట వాక్యంతో సంబంధం కలిగి ఉండాలా. మొదటిదంటే కనీసం 2 సార్లు చేసి మళ్ళీ ఆగిపోమని కాదు, కనీసం 2 సార్లు చేయాల. రెండోది, కనీసం అరగంట చదవాలా లేదా వినాలా చదువు రాకపోతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమేం చేయాలా? 2 కార్యాలు. ఇవి చేయని వారు క్రైస్తవులు కాదు. మూడోది, సంఘ సమయానికి చర్చిలో ఉండాలా. ఒక్క ఆదివారం కూడా నెలలో మిస్ అవ్వకూడదు. ఒక్క ఆదివారం కూడా నెలలో మిస్ అవ్వకూడదు. అది ఏ సేవకుడు వస్తున్నాడా అన్నది నీకు అనవసరం. నీ దగ్గరలో ఉన్న సంఘం. ఎందుకంటే కొంతమందికి, అంటే నాకేమీ చెడు ఉద్దేశం కాదు, ఇప్పుడు దూరం దేశాలు పోతారు. మేము కూడా హైదరాబాద్ పోయిన వాళ్ళమే. అక్కడ పోయినప్పుడు ఆదివారం వచ్చింది, ఎక్కడ పోవాలా? దగ్గర పోవడం తప్పే కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవుడు నాకు పోయిన శనివారం, మొన్న శనివారం కాకుండా అంత ముందు శనివారం దేవుడు నాకు చెప్పాడు. ఒక సంఘంలోకి పోయి కూర్చుంటే 7 సంఘాల మధ్య సంచరిస్తున్న దేవుడు ఆయన. ఎన్ని సంఘాల మధ్య? 7 సంఘాల. అంటే 7 సంఘాలు అంటే హోసన్న ఒకటి, హెబ్రోన్ ఒకటి, పెంతుకు, అది కాదు. 7 అంటే అన్ని సంఘాల మధ్యలో ఉన్నాడు. ఒక సాతాను గారు ఉండే సంఘంలో తప్ప. అది నిజంగా యేసయ్య ద్వారా పిలువబడి సేవకుడు ఉన్న సంఘం ఏదైతే నీకు దగ్గర సంఘం వెళ్ళిపో. మీరు పడిపోయినప్పుడు నో ప్రాబ్లం. మీ విశ్వాసం బలపడితే మీరే బలపడతారు. అంతేగాని ఫలానా సంఘానికే పోవాలని ఎప్పుడు చేసుకోవద్దు. మూడోది అంటే వారంలో, అంటే నెలలో ఒక్క ఆదివారం, ఇంకా సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. ఒక్క ఆదివారం కూడా సెలవు లేకుండా ఆదివారం సంఘానికి పోవాలా, టయానికి పోవాలా. ఇది కూడా ఎన్ని ఇప్పటికే 3. మొదటి అంటే కనీసం రోజులో, మళ్ళీ నెలలో అనుకున్నారు, వారంలో అనుకున్నారు, రోజులో 2 సార్లు చూడాల. కనీసం 30 నిమిషాలు, అంటే అరగంట వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత సంఘం, అంటే నెలలో కానీ ఒక్క ఆదివారం కూడా సమయానికి దేవుని సన్నిధిలో ఉండాలి. నాలుగోది బాప్తిజం తీసుకున్న నీళ్లు కనీసం నెలలో ఒక్కసారైనా ప్రభు శరీరము రక్తము నీకు అందాలా. ఆమేన్. ఒక్కసారైనా. ఎందుకంటే నేను ఒక్కసారైనా అంటున్నా, అంటే కొన్ని సంఘాలు వాళ్ళ పరిస్థితులను బట్టి ఒకసారి వేస్తారు, కొన్ని సంఘాలు ప్రతి వారం ఇస్తారు, నో ప్రాబ్లం. కాబట్టి నెలలో ఒక్కసారైనా ప్రభు శరీరంలో, ప్రభు రక్తంతో పాల్గొంపులు పొందాలా. చెప్పండి మళ్ళీ ఒకసారి. కనీసం రోజుకు 2 సార్లు ప్రార్థన చేయాలి. కనీసం అరగంట వాక్యం చదవాలా, లేదా చదువు వచ్చిన వాళ్ళైతే చదవాలా, వినగలిగిన చదువు రాని వాళ్ళైతే వినాలా. కనీసం నెల ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదు. బల్లార్గంలో పాల్గొంపులు పొందాలి. 5వది, ఇది బయటకైతే చెప్పను, విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది, బయటకు వర్తిస్తుంది. నీ రాబడిలో 10వ భాగం, అంటే 10వ భాగం అంటే అప్పుడే అవుతారు తొందరపడి. 10వ భాగం అంటే 100లో 10 అని కాదు, లేదా 10 అని కాదు. నీకు రాబడిలో మొదటి ప్రథమ భాగం అది దేవుడికి అన్నాలా. అర్థమైందా నేను చెప్పేది? అర్థం కాదు కదా? ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా చేతికి ఒక 100 రూపాయలు వచ్చాయి. ఎవరు దేవుడిగా నాకు ఒక 100 ఇచ్చారు. మామూలుగా దశం అయ్యింది అలా 10 ఇవ్వాలా కదా. కానీ నా కాడ 10 అందరూ అప్పుడు అది దాన్ని
ఎట్టయినా కానీ దశంభాగం తీయాలని నాకు మనసులో ఉంది. కానీ నాకు అవకాశం లేదు. అవకాశం లేదంటే ఏంటి, నా అవసరత పెరిగిపోయింది. అది 90 రూపాయలు ఖర్చు ఉంది నాకు తెలుసు. ఎందుకంటే మనం ఖర్చు వేసుకుంటాం కదా. 90 రూపాయలు ఖర్చు ఉంది. 5 రూపాయలు మాత్రమే దేవుడికి ఇవ్వగలుగుతున్నా. అటువైపు నేనేం చేయాలా? మొదట ఆ 5 రూపాయలు దేవుడికి ఇచ్చేసేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ముందు 90 రూపాయలు ఖర్చు చేస్తున్నాం, లాస్ట్ లో దేవుడికి ఇస్తాం. దేవుడు అని పిచ్చగాడా లాస్ట్ లో వేయడానికి? అది కాదు. ఖర్చు తగ్గించుకుంటే ఇంట్లో పరిస్థితులు ఆగమైపోయా. ఖర్చు తగ్గించుకోమని నేను చెప్పను. మీ అవసరం మంచిగా తప్పే కాదు. ఎప్పుడు అనవసరంగా డబ్బును యూజ్ చేయడు. ఎవరు తాగుపోతలు లేరు, బిడ్డలు తాగలేరు, సుఖలు తాగలేరు. మేము విశ్వాసం కాబట్టి నీ ధనాన్ని నువ్వు ఎక్కడ వాడుతున్నావు జాగ్రత్త చూసుకో. మొట్టమొదట అది రూపాయి అయినా, అర్ధ రూపాయి అయినా, దశం భాగమైనా, ఎంతైనా నీ సన్నిధి కావాలా. ఇది అందరికి వర్తించేది. నిజ విశ్వాసికి వర్తించేది ఏంటంటే 10లో 100 రూపాయలు, 10లో రూపాయి, 100లో 10 రూపాయలు నిజ విశ్వాసికి. ఎందుకంటే మొదట్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. పాంగ నువ్వు ఆ 90 రూపాయలు కాస్త 90 రూపాయలు ఖర్చు చేసినావు అనుకో, అప్పుడు నువ్వు ఇంకా ఆశీర్వదించబడతావు. 5 రూపాయలు ఇచ్చిన ఆశీర్వదించబడతావు, 10 ఇచ్చిన ఆశీర్వదించబడతావు. కానీ అది ఇయ్యాలని బాధపడద్దు. అది ఇవ్వాలి, అది కంపల్సరీగా ఇవ్వాలని తీర్మానం కలిగి ఇబ్బంది పడద్దు. ఎందుకంటే దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. అవ్వ ఆదాముల్ని ఫలము తినద్దని చెప్పాడు. ఆపాడా? ఆపడ కూడా. ఎందుకంటే దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఎన్ని చెప్పినా నేను 5 చెప్పిన. ఈ 5 ఏళ్ళు ఉంటేనే కదా మనకు నోట్లకు అన్నం పోయేది. ఈ 5 చేయకుండా అన్నం తినడానికి ప్రమాణం చేయగలిగిన మనతోటి. ఈ రోజు నుంచి ఈ 5 చేయకుండా, ఏ 5 చెప్పండి? ఒక్కోటి రోజుకి 2 సార్లైనా, తర్వాత వాక్యం చదవాలా లేదా వినాలా? ఎంతసేపు? అరగంట. మూడోది ఏ ఆదివారం కూడా మిస్ అవ్వకుండా. నాలుగోది బల్లారబంలో బాప్టిజం తీసుకున్న వాళ్ళైతే బల్లారబంలో కంపల్సరీ పాల్గొనాలి. ఐదోది ధనంలో. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది, డబ్బు అంటే నాకేం ఆశయం కాదు, మీకు తెలుసు కూడా. నేను ఎందుకు ధనం గురించి చెప్పినానంటే దేవుడి దగ్గర నుంచి దూరం చేసే డబ్బేనంట, ఇదేనంట. అక్కడ ఏదో అమ్మాయి లేదు, లేదా ఫలానా లేదు, ఫలానా చెడు కార్యమం లేదు. దేవుడి దగ్గర నుంచి వేరు చేసేది డబ్బేనంట. అందుకే వేసన్నాడు పరలోకంలో సమకూర్చుకోండి. నీ ధనం ఎక్కడుంటే అక్కడ. మా అమ్మ వాళ్ళు అప్పుడు గొంతు తీసి గొంతులో పెట్టేవాళ్ళు అంట డబ్బులు. అయ్యాము చేతులు పెట్టాయి, మళ్ళీ తింటే ఉండేవి కాదు. బిల్లలైనా కానీ అవి శివుని పట్టిపోతలా అట్ట శివులు కొట్టుకుపోతాయి. కాబట్టి మన ధనము పరలోక రాజ్యంలో ఏర్పరచుకోవాలా. ఎంత నేను ఎందుకు చెప్తున్నానంటే మన చర్చికి కొన్ని అవసరతలు ఉన్నాయిగా. అవన్నీ తీర్చడానికి మీరిచ్చే ధనము ఉపయోగపడుద్ది. ఆమె ఉపయోగపడుద్ది. మొన్న విన్నాగా మంచి సాక్ష్యం, మొన్న విన్నాగా. కాబట్టి దేవుడు మనకి అలాగూ తన కృపను దయచేయను కాక. ఆమేన్. సరే, అయితే ఇప్పుడు 2 వర్తమానాలు అయిపోయినాయి. ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయాయి. సింపుల్గా 10 నిమిషాలు అయిపించేస్తాను. మూడోది, ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన. ఎందుకంటే సేవకులు రావడానికి ఇంకా టైం పట్టుద్దని ఇంకో మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సంఘంలో సమయాన్ని గడపడం నేర్చుకోవాలా. సంఘంలో సమయాన్ని గడపడం నేర్చుకోవాలా. ఓకే, ఇప్పుడు కీర్తనలో 7వ అధ్యాయము 1-5 వచనాలు మనం చదివాంగా. మీరు విన్నారా? ఎంతమంది విన్నారు చెప్పాలా? ఇది ఎంతమంది అసలు విన్నారా? ఏమిన్నారు?
దేవుని వాక్యం ఏంటి? ఏం పాస్టర్ గారా, ముందేమో పాస్టర్ గారు 20 నిమిషాలు వాక్యం చెప్పా, నువ్వేమో 2 వర్తమానాలు చెప్పి ఇంక మళ్ళీ అది చెప్పమని నేనేం చెప్పానంట. నిత్యము ధ్యానిస్తే క్రొవ్వు మీద దొరికిందంట దావీదుకి. కొవ్వు మెదడు ఎప్పుడైనా తిన్నారా? తినండి. మేక తలకాయ తెచ్చుకొని తినండి. కొవ్వు మెదడు తింటే, అంటే నేను తిన్నానని కాదు కానీ చెప్తున్నా, అంత బలము అంత టేస్ట్ బాగుంటుందంట. జుంటు తేనె తిన్నా, మీకు తెలుసు జుంటు తేనె ఎంత తీయగుంటుందా, అంత తీయగుంటుందంట వాక్యం ధ్యానిస్తే. నేను అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నా, ఎంత అయిపోయినా మనం మొదటి పునాదిని వదిలిపెట్టకూడదు. అదేందా? అయితే ఇప్పుడు 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. హల్లెలూయా. యెహోవా నా దేవా, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను. ఇక్కడ దావీదు భక్తుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా నా దేవా. ఆయనకి దేవుడు ఎప్పుడయ్యాడు? ప్రశ్న వేసుకోవాలి. దావీదుకి మన దేవుడు అనొచ్చుగా, అయ్యా ఇశ్రాయేలు దేవుడు అనొచ్చుగా, అనొచ్చలేదా? కానీ నా దేవుడని ఎందుకు అన్నాడు దావీదు? ఎందుకంటే ఆయన ఫీల్ అవుతున్నాడు, ఈయన నా వాడు. ఆమేన్. మీరు కూడా అలా అనుభూతి పొందాలా? నా అనే దాంట్లో మన అనే దాంట్లో చాలా తేడా ఉంటుంది. నా దేవుడు అంటే నాదే, మనదంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బండి ఉందనుకో, మన బండి అంటే ఎవడైనా వేసుకోవచ్చు, అది గబ్బు అయినా ఎవరు పెట్టుకోడు. అదే నా బండి అంటే ఇదే కొత్త ఫోన్ తెచ్చిన నేను ఒకటి, నిన్న తెచ్చిన కొత్త ఫోన్, అది నా ఫోన్ అయితే కానీ మా ఫోన్ అయిద్దా? ఒకవేళ మన ఫోన్ అని చెప్పి అందరూ చేపించారు అనుకో, ఇంకా 2 రోజులు కూడా పని చేయలేమో. కాబట్టి ఇక్కడ దావీదు నా దేవుడు ఎందుకంటున్నాడు అంటే, ఆయన దేవుడిగా మలుచుకున్నాడు. ఆయన మీరు కూడా మీ దేవుడిగా మీరు మలుచుకోవాలా మీ దేవుడిని. ఆమేన్. ఆయన మన అందరి దేవుడు. కానీ పర్సనల్ గా చర్చకు వచ్చినప్పుడు మన అందరి దేవుడే. కానీ పర్సనల్ గా నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దిగులు వచ్చినా, నా దేవుడు నాకున్నాడని చెప్పాలా? అది క్రైస్తవం అంటే. నేను క్రైస్తవం ఎట్టయిపోయిందంటే, అమ్మ ప్రార్థన చేద్దాం, అమ్మ చేద్దాం, నీకే నన్ను నేను ప్రార్థన చేయమంటే నువ్వు గొడవ పెట్టినదో పడుతుంది. ఎట జరుగుతాయి కార్యాలు? ఎట జరుగుతాయి అంట కాదు. నీ దేవుడు ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అది గుర్తుపెట్టుకుంటే, నా దేవుడు అయ్యున్న తర్వాత నేను ఎవరా నేను. ఒకవేళ దేవుడు ఇట్ట దావీదు నా శరణు జొచ్చున్నాను రాసి ఉంటే అట్రాయలేదుగా. నేను నీ శరణు జొచ్చి ఉన్నానంటే అప్పుడు మనకు కూడా వర్తించనే కదా దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు నువ్వు కూడా అనాలా, నా దేవుడు అయ్యావు, నీ శరణ జొచ్చి నేను వచ్చున్నా. ఆమేన్. అలా ఆయన శరణ జొచ్చి ఉన్న వాళ్ళకి కలిగే చెప్తాడు. ఇంకా తర్వాత మన దేవుడైన ఆయన కిందకి మనం పోతే, తర్వాత నన్ను తరమవారి చేతుల నుండి నన్ను తప్పించము. అయ్యా నేను నీ కిందకు వచ్చినాను కదయ్యా, చూడయ్యా నన్ను ఒకరు జరుగుతున్నాడయ్యా, అటు ఇటు ఎవడేరా ఏ గ్రంథంలో అటు ఇటు జరుగుతున్నట సాతాను గారు. ఒక్క దిక్కుండంట అటు ఇటు. కొంతమంది కూడా అటు ఇటు జరుగుతారు. ఏ పనాలో పాట ఉండదు, కానీ బెసెక్కడం పోవడం పెద్ద సేవకు పోయే వాళ్ళని నేను అంట్లా, దేవుడి కోసం నిలబడే వాళ్ళని నేను అంట్లా. దేవుడిని ఎరక్కుండా అటు ఇటు తిరిగి అంటే సాతాను గారులే. స్థిరత్వం ఉండే వాళ్ళకి
అయితే ఇక్కడ నేను చెప్తున్నానంటే, అయ్యా నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించు. ఇది ఎవరికి? దేవుడు, నా దేవుడుగా ఆయన అంగీకరించిన వాళ్ళకి మాత్రమే, ఆయన శరణ జొచ్చి ఉన్న వాళ్ళకి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, అందరికీ కాదు ఇది, అందరికీ వర్తించదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ, నాకు తెలుసు మిమ్మల్ని సంవత్సరం నుంచి ఈ నెలలో అనుకుంటాను నేను వచ్చింది ఇక్కడికి. ఈ నెలలో 3వ వారమో 4వ వారం వచ్చే ఇక్కడికి. ఈ నెల నాకు బాగా గుర్తు, ఎందుకంటే గుడ్ ఫ్రైడే ఏం కావాలా ఈ నెల, మరి పోయిన నెల గుర్తులేదు. సంవత్సరం రోజు నుంచి మీరు 1వ తరగతి పాస్ అయిపోయారు, కానీ 2లోకి వచ్చారుగా. 2లోకి వచ్చారా? ఎంతమంది వచ్చారు 2లోకి? అయ్యా మేము ఆళ్ళని నేర్చుకోలేదు, 2లోకి రా. 2లో కూడా ఆళ్ళు నేర్చుకోబడలే, నువ్వు వచ్చి కూర్చుంటే చాలు. ఆలంటే ఏంటి? మళ్ళీ ఆలు కాదు, విశ్వాసం అనే ఆలు. దేవుడి కట్ట ప్రార్థన చేయాలా? నేర్చుకున్నావా? దేవుడి కట్ట వాక్యం చదవాలి నేర్చుకున్నావా? నేర్చుకో జాగ్రత్తగా. తర్వాత నన్ను తప్పించేవాడు ఎవడునూ లేకపోగా, ఇంకా మళ్ళీ ఆయన ఉద్దేశంలో పోయాడు అనమాట. అయ్యా నన్ను తప్పించేవాడు ఎవరు లేడయ్యా, వాళ్ళ సింహం వలె ముక్కలు ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు. ముక్కలు ముక్కలు చేస్తాడంట. గుర్తుపెట్టుకో, దేవుడి చేతిలో ఉంటే నీకే తలకాయ తగి పక్కన పడ్డా. నేను ఈ మాట ఎప్పుడు చెప్పలే అక్కడ. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి నమ్మినాక, నువ్వు ఒక క్రైస్తవుడిగా మారినాక నీ తలకాయ తిరిగి పక్కన పెట్టా నీకు ప్రాబ్లం ఉండదు. యేసుని నమ్మనప్పుడు ఎంటిక రాలిందనుకో, అది నీకు ఎసరికాయ. రెండింటిగా వాక్యం చెప్పమంటారా? ఎందుకంటే నా సొంత మాటలు కాకూడదు కదా. బైబిల్ని తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అని వాక్యం అంటారు, తెలుసా మీకు? పాస్టర్ గారి వల్ల తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి చూపించాను నేను, నాకు ఆ రెఫరెన్స్ గుర్తు రావట్లా. లోకాల్లోనో మరి మత్తాయిలోనో ఉంటుంది. లోకాలు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. తల వెంట్రుకలన్నీ లెక్కేసిన దేవుడు ఊడిపోతుందంటే ఊరుకుండిపోతుందా? దాని వెనకాల ఏదో కారణం ఉంది, కాబట్టి నువ్వు సర్దిద్దుకునేది ఏదో ఉందే, జాగ్రత్త. రెండో దానికి ఉదాహరణ, మెడకాయ తెగి అవతల పడిన. ఇప్పుడు వాడు పాస్టర్ గారు చెప్పారు, పౌలు అపోస్తలుడైన పౌలు చరిత్రకారు అంటారు, ఆయన చంపేటప్పుడు అంట ఇట్లా మోకాళ్ళు అండేసి ఈడ పెట్టాడంట కత్తి. కత్తి పెడితే తిరిగి తలకాయ 3 స్టెప్పులు ఎగిరిందంట, కానీ ముఖంలో నవ్వు బాలేదంట. ముఖంలో నవ్వు బాలేదంట. ఆ మెడకాయ నరికిన ఆయన చూసి, ఏంద్రా ఈ కళేంద్ర, పౌరు కూడా అంటారు లెక్క, ఈ శరీరంలో నేను బతకడం నాకు ఇబ్బందిగా ఉందయ్యా, కానీ చచ్చిపోవాలంటే దేవుడి పని అంటారు కదా. నేను బ్రతుకుతా క్రీస్తే చాలా అయితే 2 వాక్యంలో ఉన్నాయా? నా సొంత మాటలు నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన నువ్వు నమ్మినావంటే నీకు ఎటువంటి శ్రమ అట్నుంచి అదే పోతా ఉంటుంది. అది అంతే. నిన్ను నిందించే వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీ తండ్రి ఒక ఆయన నీకున్నాడని. ఎవరైనా? నీ తండ్రి అయిన యేసయ్యే నీ తండ్రి. మీ నాన్న నిన్ను పుట్టించి సంరక్షించి నడిపిస్తున్న నీ తండ్రి. ఆమేన్. గుర్తుపెట్టుకో. తర్వాత యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, తర్వాత మొత్తం మీకు అర్థమైంది. నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అనదొక్క నిమ్ము, నా అత్యస్పదమును మట్టిపాలు చేయనిమ్ము, నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించింది కదా. ఈ ఎందుకు ఫస్ట్ ఏమో 2 వచనాలు చదివినా, ఇదంతా ఒకేసారి చదివిన, ఎందుకంటే మాకు అర్థం కావాలని. అక్కడ ఏమంటున్నాడంటే, దావీదు కొంతమందికి అంటారు కదా, లోకంలో ఒక వ్యక్తుంది, వీడికి ఏ కాలంలో ఆ కాలమే, ఇప్పుడు బాగుంది అనుకో, తర్వాత పడిపోవడం. విన్నారా ఆ మాటలు ఎప్పుడైనా?
క్రైస్తవులు కూడా ఉంటాయి. కానీ అసలు వాక్యం చెప్తున్నమాట అంటే ఎందుకంటే నాకు 2-3 రోజుల నుంచి ఇదే నాకు ఆలోచన. ప్రభువా ఇప్పుడు బాగుంది, ఇదిగో నెలకు ఒక ఆశీర్వాదం చెప్తున్నా, జనవరిలో ఒక ఆశీర్వాదం చూసా, ఇదిగో పోయిన ఫిబ్రవరిలో ఫోన్ తీసుకున్నా, మళ్ళీ మేలో ఏదో తీసుకుంటాను వస్తుంది, ఏదో ఒకటి అది నా కాడికి వస్తుంది, అది ఏదనేది నాకు అనవసరం. మళ్ళీ ఏప్రిల్ ఏదో ఒకటి వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు నాకు మనిషిని వెళ్ళలేదా, నాకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యా మళ్ళీ వెనక్కిపోతానేమో, మళ్ళీ పడిపోతానేమో అన్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేసిన మాట ఏంటంటే, నువ్వు సక్రమంగా నువ్వు పడవు, నీలో తప్పులు లేకుండా బాగా గుర్తుపెట్టుకోండి, నీలో తప్పులు లేకుండా నీ కాడికి ఏది రావడానికి ఛాన్స్ లేదు. నువ్వు పడిపోకుండా నీ కాడికి ఏది రావడానికి నీకు ఛాన్సే లేదు. అసలు యేసయ్య అనుమతించకుండా ఏది నీ దగ్గరికి రాదు. ఏబులు అన్నమో చూడండి, 3000 గొర్రెలు, 500 ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, ఏమో ఎంత ఉంటాయో. ఏబు తప్పు చేశా, ఏబు మీద శ్రమ వచ్చింది. చర్చికి పోయే వాళ్ళకి తెలుసుద్ది, చెప్తా నిదానంగా చెప్తా. ఏబు తప్పు చేసి కాదమ్మా, ఏబు మీద శ్రమ వచ్చింది, దేవుడు అనుమతిస్తే వచ్చింది. ఒకవేళ నీకు శ్రమ వస్తే అది దేవుడి చేతిలో గుర్తుపెట్టుకో. ఆమేన్. అర్థం కాలే కదా మీకు మాట? అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. ఒకవేళ నువ్వు సక్రంగా ఉండి నీలో తప్పు లేకుండా నీకు శ్రమ వస్తే అది దేవుడి చేతిలో ఉందని గుర్తుపెట్టుకో. దేవుడి చేతిలో ఉండమంటే ఎట్టంటే ఈ మైక్ని నేను ఎట్టు పెడతాను, అవునా? ఎట్ట పెట్టినప్పుడే గొంతు వస్తుంది. ఎట్లా పెడతాను, ఎందుకు పెడతాను, నా చేతిలో ఉంటుంది. అట్నే నీకు వచ్చేది నువ్వు సక్రంగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు నీకు ఏదైనా వచ్చింది అనుకో, కాబట్టి ఆయన నమ్ముకోని నువ్వు ఉంటే ఏంటిది శ్రమ. అధ్యాయం లాస్ట్ అధ్యాయానికి వచ్చినాక ఏమైందంటే ఉన్నంతల ఆశీర్వాదం. ఆయన కాదు తప్పులు ఉండదు ఏమన్నా, కానీ రెండంతల ఆశీర్వాదం వస్తుంది దేవుడికి. కాబట్టి అలా మనం ఆశీర్వదించబడాలి. అసలు స్థిరత్వం ఉండాలి. ఫస్ట్ క్రైస్తవులకి స్థిరత్వం ఉండాలా. ఏదో మొక్కుబడిగా ఒక వారము చేసి ఇందా నేను చెప్పాను కదా, ప్రార్థన వాక్యం ఒక వారం చేస్తారు, బలంతంగా చేస్తారు, ఇంకా తర్వాత సబ్బుపడిపోతారు. నేను ఒక మాట చెప్తున్నా, నేనేమే పెద్ద చిన్నప్పటి నుంచి బైబిల్ చదివినాను కాదు, నేను మీకు చెప్పా చాలాసార్లు. చిన్నప్పటి నుంచి అసలు బైబిల్ కాదు కదా, పండుగలు క్రైస్తవులే, పండుగలో పోయినాడు, చిన్నప్పటి నుంచి పోయినాడు కాదు. ఎప్పుడో నాకు తెలిసి నేను 1వ తరగతి చదువుతున్నప్పుడేమో రోజు సండే స్కూల్కి పోయేవాడిని. అది ఎక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు పోయేవాడిని. ఇంకా అదే, ఇంకా మధ్యలో లేదు. అట్లా నేను మారినాక దేవుడు వాక్యం చదవాలని ఆశ కలిగింది. పుట్టినోడికి ఆకలి వేస్తలా? నువ్వు పుడితే నీకు ఆకలి వేస్తుంది, నువ్వు పుట్టకపోతే నీకు ఆకలి వేయదు. నువ్వు కానీ నిజంగా పుడితే దేవుడి వాక్యం వినాలా లేదా చదవాలా, నిజంగా పుడితే. మారు మనసు అంటే ఏంది? పుట్టడమే, ఏదో పోయి నీళ్ళలో మునగడం కాదు. నీకు మారు మనసు అంటే ఏంటి తెలుసా? పుట్టడం, మరలా తిరిగి జన్మించడం. అది కాదు చదివనేది యోహాను సువార్తలో. నేను ముసలానైనా నేనెట్ట పుట్టినయ్యా అంటే, అప్పుడు అంటాడు, నీటి ద్వారా ఆత్మ ద్వారా పుట్టినవాడు. ఫస్ట్ నీ హృదయం మారు మనసు అంటే అర్థం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మారు మనసు అంటే ఏం తెలుసా? నేను ఎట్టు పోతున్నా, ఎట్ట తిరగడమే మారు మనసు అంటే. ఎట్ట వెనక్కి కాదు, ఎట్టో లేకపోతే ఎట్టో. అప్పటిదాకా నువ్వు లోకంలో పోతున్నావు, అప్పటిదాకా నువ్వు లోకమాచారాల్లో పోతున్నావు, సడన్గా యేసు వైపు దిగావు. అదే మారు మనసు అంటే. నువ్వు అట్నే పోతా ఉన్నావు కాదు, మారు మనసు కాదు. నువ్వు ఎన్ని నీళ్ళల్లో మునిగినా అది నీకు మారు మనసు కానే కాదు. గొప్ప నేను జనవరి నుంచి చూస్తున్నా ఒక ఆయన్ని, ఆయన నాకు తెలుసు చూస్తున్నా,
గొప్పగా ఉన్నాడైతే. ఇంకా ఆయన ఎదగానే నేను ఆశిస్తున్నా. ఎవరో తెలుసు ఆయన ఏడే ఉంది ఆయన. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి? అదిగో అన్న, అన్న ఎవరో కాదు, ఆ అన్న. విచిత్రం ఏంటంటే విశ్వాసైన అక్క పోతుంది, కానీ అన్న వస్తుంటాం. ఆసక్తి అనేది చాలా గొప్పది. అలా ఉన్న వాళ్ళని ఆశిస్తారు, కానీ ఏదో మొక్కుబడిగా ఆనందే ఇంకా పాస్ గారు రాలేదు అనుకున్నాను. దేవుడు ఆశీర్వదించడు, అది ఫలింపుగా ఉండదు. కాబట్టి క్రైస్తవులుగా నీవు ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీకు మాట పడింది అనుకో, అది ఎవరికి పడుతుంది తెలుసా? నాకు ఎప్పుడు ఇదే బాధ. నాకు మాట పడిందంటే ఎవరికి మాట? ఎవరైనా ఆయన ఆయన ఏం చేశాడు నా కోసం? ఆఖరి రక్తం బొట్టు వరకు ఆయన మళ్ళీ ఏ తప్పు చేయలా. ఆయన కొట్టిన సినిమా తీశారు కానీ, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని చాలా సినిమా తీశారు కానీ, ఇంత తుమ్మములు తల దిచ్చారప్ప ఆయనకి. ఏదో చిన్న చిన్న ముళ్ళు, రేగు ముళ్ళు కాదు, ఇట్లా తగిలియడానికి తుమ్మములు గుచ్చారు. అది కిరీటం అని, నువ్వు రాజు కదా అని అన్నారు. ఒళ్ళంతా వెనకాల ఈపంతా ఇంత లోతున చేర్చకపోయినాయి. మన కట్లు కొడతాం చూసారా, కొరడ ఇంత పొడుగు ఉంటుంది, 1.4 ఫీట్ ఉంటుంది కొరడ. ఇవన్నీ ఒకటే కర్ర ఉంటుంది, అంటే కర్ర లేదా తాడు. ఆ నుంచి పేలికలుగా ఉంటుంది. పేలికలుగా ఉన్న తాడుకి ఒక ఇనప గోలి లేదా రాయి, ఇనప గోళీలో మ్యాక్సిమం సీసా పెంకు ఉంటుంది. ఇట్లా కొట్టి ఎట్నే నీళ్ళు, ఇట్లా కొట్టి ఎట్లా తీస్తే ఓన్లీ బొక్కతో సరిపోద్ది. ఇట్లా కొట్టి ఇట్లా ఆగుతాడు. మనం కట్లు కొట్టేవాళ్ళు మీరు చూసారు ఎప్పుడైనా? ఇట్లా కొట్టి ఇట్లా నీళ్ళు, ఇట్లా కొట్టి ఇట్లా అంటాడు. ఎందుకు చెప్పండి? ఇంకో చూసేవాళ్ళని కొట్టినోడు ఇట్లా లాగితే దాని వెనకాల ఇంత కండ వచ్చింది ఆయనకి. ఒక్క దెబ్బ. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని సినిమా ఉన్న, తెలుగులో కూడా ఉంది, ఈ మధ్య వచ్చింది తెలుగులో కూడా. ఏదైనా సినిమా చూడమంటే క్రీస్తు గురించి తెలుసుకోవడం తప్పలేదు, కరుణమైన ఎన్ని వేరు, కానీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఓన్లీ సినిమా మీదనే ఉంటుంది ఆ టైం మాత్రం. ఆ సినిమాలో యాక్టింగ్ చేసిన హీరో, ఆయన హీరో. మళ్ళీ వాళ్ళ ఫోటోలు తెచ్చి పెట్టుకోబాకండి. ఏసఐ ఫోటోలు కూడా మీరు పెట్టుకోకూడదు, అది కూడా విగ్రహారాధనే. ఏసఐ ఫోటోలు పెట్టుకోకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ హీరోస్. అర్థమైందా? అయితే ఇట్ట ఒక దెబ్బ తగిలిందంట. ఇంత తక్కువ పెడితే ఒక్క దెబ్బ తగిలిందంట ఆయనకి, హీరోకి. 1 వారం రోజులు మంచాన్ని పడుకున్నంట. ఇంకా చూడండి, ఒక్క దెబ్బకే ఆయన 1 వారం రోజులు పడుకుంటే, ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎంత లావున బాధపడి ఉంటాడు ఆయన. ఎవరి కోసం? నా కోసం. ఎంత తగిలిన ఆయన మీద చిన్న బాటలు కాదు కదా. అసలు ఏ హీరో అయితే మంచం మీద 10 రోజులు, ఏసైకి అయితే 50 కేజీలు మొద్దు పెట్టారు తల మీద మోసుకొని పోవాలి. ఏడుంది ఒంట్లో నెత్తురా, అసలు బలమే ఏడుంది? ఆయనకా నీ ద్వారా మాట పడిచ్చేది, ఆయనకా నీ ద్వారా నువ్వు చెడ్డ తెచ్చేది. ఆయన నామాన్ని పెట్టుకొని నువ్వు ఎట్ట జీవించాలా? జీవిస్తే సక్రమం జీవించడానికి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆయనకు మనం చెడ్డ పేరు తేకూడదు. ఆయనకి ఏం చేసిందంటే పల్లకు రాజ్యం ఇచ్చిందయ్యా. నీ అప్పుడు బాగుపని, ఏదైనా బాగుపని పల్లకు రాజ్యం ఇచ్చిందయ్యా నీకు. ఆయనే వచ్చింది నీకోసం అంటుంటే ఎంత ఆలోచన చిత్రం నువ్వు నా దిక్కు అన్నాడు ఆయన. ఆయనకన్నా చెడ్డ పెట్టించేదే. అటువంటి పనులు ఎప్పుడు చేయబోతుంది. క్రైస్తవుడుగా ఉన్న పేరు, నీ పేరు సాక్షిగా ఉండాలా, నీ జీవితం సాక్షిగా ఉండాలా.
జాగ్రత్త. ప్రభు శరీరము, ప్రభు రక్తం మన మధ్యకు రాబోతుంది. ఆయన రక్తము ఏదో రొట్టె, ఏదో ద్రాక్షరసం అనుకుంటుంటారు. ఏంది మీరు? మీకు గొప్ప మర్మం చెప్పమంటారా? కొన్ని మీ గృహాల్లో ఏలుబడి చేయడానికి కారణం కూడా అదే. ప్రభు శరీరము, ప్రభు రక్తము అని వివేచించకుండా దాంట్లో చెయ్య వెయ్యడమే. ఏదో మొక్కుబడికి తీసుకోవడం కాదు, అది ప్రభు శరీరం, ప్రభు రక్తం. ఆ శరీరం నా శరీరంతో ఏకమవుద్ది, ఆ రక్తం నా రక్తంలో ఏకమవుతుంది. భయం నీకుంటే నువ్వెందుకు ఫోన్లలో సినిమా చూస్తావు? నువ్వెందుకు సీరియల్ చూస్తావు? అసలుకే నువ్వెందుకు లేని పని మాట్లాడతావు? భయం లేకనే కదా మీకు. క్షమించండి, నన్ను ఎందుకో కోపం వచ్చేసింది. అట్టుండబాకండి. నాకేం మీ మీద కోపం కాదు, మీ మీద పాప కాదు. మీరు వేసే దేవుడిని తెలుసుకోవాలి. ఆయన చేసిన త్యాగం ఇది. చెయ్యి. వారం రోజులు కాదు కానీ 40 రోజులు లెక్కేసుకోండి ఈ 5 పనులు. ఎక్కడ ఇంకా తర్వాత నువ్వు 41వ రోజు ఇక నువ్వు చేయబడలే, ఆటోమేటిక్గా నువ్వే పోతావు. కష్టపడ. మార్గము ఆయన చూపిస్తుండే, పడిపోతుండే, చెయ్యాలని ఎత్తుండే, అన్ని ఎత్తున్నా కుడితే కనుక కుర్తిన తొట్టి అయిందనా, కుడితే అయిందనా, కట్టి తాడు అయిందనా, ఘాట అయిందనా, అన్నీ అయ్యే. కుర్తి తాగిదంటే తాగినట్టు ఏమన్నా నిన్న. ఇక్కడి నుంచి అయినా ఆయన మాట వినాలా. పోయిన మంగళవారం చెప్పినాను కదా, ఆయన మాట విన్న అబ్రహాము దీవించబడ్డాడు. మాట్లాడబాకనమ్మ మధ్యలో, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడాలి. అది చెయ్యి. కష్టమే, నిజమే, నేను ఒప్పుకుంటున్నా. నేనేమో పైని చూడు పడ్డాను కాదు, నేనేం పై నుంచి వచ్చినని కాదు. 3.5 సంవత్సరం తిరిగినాయి. పేరుగానే మళ్ళీ చేపలు పట్టుకోవడానికి పోతే నువ్వు నేను ఎంత అంట. పడడం తప్పు కాదు, పడ్డ నీవు లేస్తున్నావా లేదన్నది ఇంపార్టెంట్. ఒక నిజ క్రైస్తవుడు పడవచ్చు బలహీనతను బట్టి, కానీ మళ్ళీ తిరిగి లేస్తున్నాడు. ఎందుకంటే వాడు క్రైస్తవుడు. ఆ పేర్లోనే ఉంది. యేసయ్య చనిపోయాడు అనుకున్నాడు, సకల గుర్తుకున్నాడు రాజున్నాడు. త్వరలో ఏసు వస్తుంది, గుర్తుకాడు సకల గుర్తుకుడు. అబ్బా నేను గెలిచేసావో వేసాను, దైవ కుమారుడు గెలిచేసావు అనుకున్నాడు. కానీ వాడికి తెలియదు ఆదివారం ఉందనే. వాడికి తెలియదు సభ తెరబోతుంది. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి, పడ్డోడు చెడ్డోడు కాదు, పడ్డాలో మళ్ళీ వేస్తున్నామంలో. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఆశామాష కాదు. బయట వాళ్ళతో వేస్ట్, బయట వాళ్ళకి అది వర్తించు. ఎందుకంటే కొంతమంది ఎందుకో మైక్ పెట్టినారు, కానీ నేను మామూలుగా మైక్ పెడతాను ఎప్పుడైనా ఎట్లా. కానీ ఏందో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా మీతో కూడా మాట్లాడుతున్నాము, లేకపోతే సౌండ్ రాదే, నాకు గొంతు బాగాలేదనేమో. కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడండి. ప్రభు శరీరం, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతున్నారు మీరు. అట్టని చెప్పేసి నాకు సిద్ధపాటు లేదని చెప్పేసి వెనక్కి బాబాకండి. ఎందుకంటే ఈ వారము తీసుకున్నాము, తీసుకోపోవడం వల్ల వాళ్ళ బలహీనతను బట్టి వాళ్ళ కుటుంబంలో కొంతమంది వచ్చారు. నేను చూశాను, అవునా కాదా? కాబట్టి చేసేవేమో, పొరపాటు చేసేవేమో, ఇంక మోకల్దండి, చేసేవేమో మనసు మార్చుకొని యొక్క ప్రభు బలంలో చేయగలరు. ఆయన చెప్తున్నాడు కదా, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువుని ఏ